ముఖ్యమంత్రి కావాల్సిన లక్షణాలు తనకి ఉన్నాయంటూ ఒకప్పుడు బాంబు పేల్చిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాజాగా నేడు రాజకీయాలకు దూరం అంటున్నారు. జగ్గారెడ్డి ఏం చేసినా ఏం చెప్పినా సెన్సేషనల్ అవుతుంది. జగ్గారెడ్డి మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలో సైతం రాజకీయ దుమారం లేస్తుంది. అలాంటి నేత నేడు రాజకీయాలకు దూరంగా ఉంటానని దసరా రోజు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోందట. జగ్గారెడ్డికి సడన్ గా అంత వైరాగ్యం ఎందుకు? ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2023 డిసెంబర్ జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కామన్ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కావచ్చని విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి తాను కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, రానున్న 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతాను అంటూ ఆనాడు ఆయన చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలో కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పరాజయం పాలైనప్పటికీ పార్టీ అధికారంలోకి రావడంతో యాక్టివ్గానే ఉంటూ వచ్చారు. ఓడిపోయిన నాటి నుంచి ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో పాటు పండుగలు పబ్బాలకు పేద ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన దసరా వేడుకల్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక నుండి 10 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉంటానని, రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని పోటీలో దించుతానని ప్రకటించి నియోజకవర్గ ప్రజలకు నిర్మల్ను పరిచయం చేశారు. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. సంగారెడ్డి ప్రజలు తనకు 3 సార్లుగా ఎమ్మెల్యే అవకాశం కల్పించారని, తాను వారికి చేయాల్సిందంతా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలకిచ్చిన హామీలపై వెనుకడుగు వేయకుండా వారికి ఏ ఆపదొచ్చినా, ఏ అవసరం ఉందన్నా అది నెరవేర్చానని చెప్పారు. ఆ క్రమంలో ఇక నుండి 10 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చానని, తన సతీమణి నిర్మలకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే జగ్గారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాననటంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆయన ఎందుకు అలా అన్నారు? రాజకీయాల నుండి తప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతుపట్టకుండా ఉన్న ప్రశ్న. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే పదవి కూడా ఇప్పుడు తనకు అక్కర్లేదని, రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అంటున్నారు. అంటే జగ్గారెడ్డి మనసులో ఏం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారిందట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల అమలులో, నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెప్పించడంలో రాష్ట్రంలోనే ముందుండేవారన్న పేరుంది. ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలు ఓడించినా ప్రజలకు వెన్నంటి ఉంటూ ఆపద సమయంలో ఆదుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అధికారులతో రివ్యూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాగునీటి సమస్యలపై, మున్సిపాలిటీ అభివృద్ధి, నియోజకవర్గం ప్రజలకిచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి రాజకీయాలకు దూరం అంటున్నారంటే అసలు ఏం జరిగిందని, ఆయన పార్టీకి ప్రజలకు ఇంత చేసినా కూడా ఓటమి ఎదురైందని మదన పడుతున్నారా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.